మన దగ్గర అది లాస్ట్ మంత్ ఫిబ్రవరి నెలలో ఒకటి కేసు రిజిస్టర్ అయింది. మన పోలీస్ స్టేషన్‌లో ధర్మపురిలో. ఏంటంటే ఇది కొంతమంది ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ గానీ 10th క్లాస్, 12th క్లాస్ అట్లాగే వేరే వేరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అట్లా తయారు చేయించుకొని వేరే వేరే చోట్ల ఎంప్లాయ్‌మెంట్ కోసం అప్లై చేస్తున్నారని అట్లా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, దాంట్లో ఎంక్వైరీ మనం మొదలుపెడితే దాంట్లో ఏం తెలిసిందంటే ఒక వ్యక్తి అనేది ఇప్పుడున్న కేసులో A6 ఆయన కొడడాల మహేష్ అని. ఆయన ఒక ఫేక్ దొంగ 10th క్లాస్ సర్టిఫికేట్ నుంచి తీసుకున్నాడు. సో, తీసుకుని తర్వాత ఆయనకి పాస్‌పోర్ట్‌లో ఈసీఎన్ఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ అని అట్లా క్లియరెన్స్ కావడానికి ఆయన అప్లై చేసిండు. సో, దాంట్లో మన ఎస్‌బీ ఫీల్డ్ స్పెషల్ బ్రాంచ్ ఫీల్డ్ ద్వారా పోలీస్ వెరిఫికేషన్ జరుగుతది. సో, పోలీస్ వెరిఫికేషన్‌లో మన స్టాఫ్ అలర్ట్‌నెస్ వల్ల ఆయనకి తెలిసిపోయింది దట్ ఇది ఫేక్ సర్టిఫికేట్ అని. సో, అట్లా తెలిసిపోయిన తర్వాత అది ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసింది అంటే ఈయన కొడదల మహేష్ అని A6 ఎవరైతే ఉన్నాడో అప్పుడు పాస్‌పోర్ట్‌లో ఈసీఎన్ఆర్ కోసం ఆయన అప్లై చేసినవాడు. ఈయన ఒక వ్యక్తి ఈయనకి ఫ్రెండ్ ఆయన కొక్కర్‌గని చంద్రయ్య అని ఎలియాస్ చందు అని. ఈయన ఇప్పుడు A5లో ఉన్నాడు. ఆయనకి ఈయన మాట్లాడని రిక్వెస్ట్ చేసిండు. ఏదో ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి ఇప్పియగలుగుతా అని. సో, ఆయనకి ఫర్దర్‌గా చంద్రయ్యకి ఆల్రెడీ ఇంతకుముందు తెలిసిన అమ్మాయి ఉంది. అంటే ఇప్పుడు ఈ కేసులో A3 ఆమె. కామెరా ఎలియాస్ బతినోజు రజిత. ఆమె రెసిడెంట్ ఆఫ్ కరీంనగర్. సో, ఆమె గురించి ఈయనకి ఐడియా ఉంది దట్ ఆమె ఇట్లా ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నది. సో, ఆమెతోటి ఈయన మహేష్‌కి పరిచయం చేపించిండు. సో, మహేష్‌తోని మాట్లాడితే ఫస్ట్ ఆమె 10th క్లాస్ సర్టిఫికేట్ 30,000 రూపీస్‌కి ఇస్తా అని అట్లా చెప్పినాక వీళ్ళు నెగోషియేషన్ చేసుకొని 28,000కి ఎట్లా వాళ్ళు రేట్ ఫిక్స్ చేశారు 10th క్లాస్ సర్టిఫికేట్‌కి. సో, ఆయన మొత్తం ఫోన్‌పే వాలెట్ ద్వారా పేమెంట్ చేసినాక కొన్ని రోజుల తర్వాత అంటే 27 డేస్ తర్వాత ఆమె అతనికి సర్టిఫికేట్ ఇప్పించింది. ఇది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నోయిడాది. అది ఇక్కడ 2015 ఇయర్‌లో ఈయన 10th క్లాస్ పాస్ అయినట్టు అట్లా అతనికి ఆమె సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసింది. సో, మనం ఇది విషయం ఇది గమనించినాక ఎఫ్ఐఆర్ ఇమ్మీడియేట్‌లీ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే దీంట్లో ఎంక్వైరీ కూడా మొదలుపెట్టినాము. సో, ఇప్పుడు ఎంక్వైరీలో ఏం తెలిసింది అంటే ఈమె A3 ఎవరైతే ఉన్నది కమిరా ఎలియాస్ బతినోజు రజిత ఈమెకి భర్త. ఆయన పేరు శ్రవణ్. ఇద్దరు కూడా కరీంనగర్‌కి చెందిన వాళ్ళు.